శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే మేడం మీ పేరు? సహస్ర. మేడం ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ గారు విమర్శించారు కదా, సో దాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు, కొందరు సమర్థించట్లేదు. సో మీరేమంటారు, సమర్థిస్తారా? ఏం అవసరం అసలు విమర్శించాల్సిన అవసరం? ఆయన సినిమాలు ఏవో, ఆయన క్యారెక్టర్స్ ఏవో, ఆయన యాక్షన్ ఏదో ఆయన చూసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి, ప్రభాస్ని విమర్శించి, ఎన్టీఆర్ని విమర్శించి, ఈ విమర్శలు అన్నీ అసలు ఇతనికి ఎందుకు? ఇంతకు ముందులా విలన్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఒకళ్ళని ఒకళ్ళు ఎవరు విమర్శించుకోలేదు. ఎవరి పనులు వాళ్ళు సైలెంట్గా చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరి దారులలో వాళ్ళు ఒదిగి ఉండేవాళ్ళు. ఈయనకి ఎందుకు? ఈయనకి ఏ అర్హత, ఈయనకి ఏ హక్కు ఉంది? ఏ అర్హతతోటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి అంతటి స్థాయిలో మాట్లాడుతున్నారు ఈయన. ఈయనకి ఇంతకు ముందుల వేషాలు లేకపోతే, ఇంతకు ముందు ఇటువంటి తప్పులు ఏవో చేస్తే ఈయన ఇండస్ట్రీ పక్కన పెట్టినందుకు కానీ మళ్ళీ పోయి చిరంజీవి గారికి మొరబెట్టుకుంటే చిరంజీవి గారు మళ్ళీ తీసుకోండి అని చెబితే అప్పటి నుంచి మళ్ళీ తీసుకోవడం మొదలుపెట్టారు. మీరు ఒకరిని విమర్శించేంత అర్హతలో లేరండి ప్రకాష్ రాజ్ గారు. మీరు తెర మీద ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక విలన్గా మంచి విలక్షణ నటులు, ఒప్పుకుంటాం, కాదని చెప్పట్లేదు. కానీ మీరు ఎవరినైనా కానీ విమర్శించేటంతటి వాళ్ళు కారు. మీరు మెయిన్ హీరోలని అసలు విమర్శించే హక్కే లేదు మీకు. ఏ రకంగా విమర్శిస్తారు? కానీ విమర్శిస్తే కూడా మంచిగా జరుగుతుంది అనేసి అంటున్నారు కదా చాలా మంది. ఎందుకు అసలు విమర్శించాల్సిన పనే ఉంది? విమర్శిస్తే ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా కానీ మనం ఎంత ఒదిగి ఉంటే అంత ఎదిగి వస్తాం. మనకు నోరుంది కదా, మనం ఒక స్థాయిలో ఉన్నాం కదా, ఒకసారి ఎదిగాం కదా అని నోరు పారేసుకుంటే వాళ్ళు ఇక మిమ్మల్ని ఎలా అంటే అలా పక్కన పెడతారు. అది అవసరమా? అంటే విమర్శించినప్పుడు ఏమైతే అంటే ఫస్ట్ టైం అన్న మాటలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టుగా అవుతుంది కదా అని చెప్పి ఫస్ట్ టైం వదిలేస్తారు, ఒక 6 నెలలు, 1 సంవత్సరం పాటు వదిలేస్తారు, తర్వాత నెమ్మదిగా దొక్కేస్తారు. ఏదైనా కానీ నెమ్మదిగానే దొక్కేస్తారు. ఎవరంతా ఈజీగా కథలు పవన్ కళ్యాణ్ గారినే కానీ, చిరంజీవి గారినే కానీ, ఏ హీరోనైనా కానీ, అది ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త హీరోలైనా కావచ్చు, విమర్శలు మీకు అనవసరం. మీరు ఇది 2వ సారో 3వ సారో ఇలా మీడియా ముందులకు రావడం విమర్శలతోటి మీకు అసలు అర్హత లేదు. మీ కుటుంబం ఏంటి, మీ సినిమాలు ఏంటి, మీ యాక్షన్ ఏంటి, వీటితోటే మీకు సరిపోతుంది. అంతేగాని విమర్శించేంత టైము, వేరే హీరోలను జైలెత్తి చూపించేంతటి అర్హతలు ఎక్కడున్నాయి మీకు? మీరు దయచేసి ఇంకా కొన్నాళ్ళ పాటు మీరు ఇండస్ట్రీలో ఉండాలని మీ అభిమానులు, మిమ్మల్ని అభిమానించేటటువంటి ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మీరు ఇంకా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. దయచేసి ఇటువంటి విమర్శలే కానీ ఎవ్వరి మీద కూడా ఎప్పుడు కూడా చేయొద్దండి ప్రకాష్ రాజ్ గారు. థ్యాంక్ యూ అండి.